సర్పవరం పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అప్పగించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతబాబు బెయిల్ రద్దు చేయాలన్నారు దళిత నాయకులు. అనంతబాబు భార్యను కూడా అరెస్టు చేయాలన్నారు. సాక్షుల్ని ప్రలోభ పెట్టడానికి సహకరించిన వారిని కూడా తక్షణమే అరెస్టు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నేరస్తులని రాష్ట్రంగా చేయాలన్నదే ఉద్దేశం. గంజాయి నుంచి కానీ, మందు నుంచి కానీ, రౌడీజాలు కానీ, రేపిస్టులు కానీ ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశం. అయితే గత ప్రభుత్వంలో మఠంలో మానవంగాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నటువంటి అనంతబాబుని వెంటనే ఇక్కడి నుంచి దళితులకు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే వారం రోజుల గత డిఎస్పీ గారు బంగాళాలో ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తే ప్రతి దానికి కూడా నాకు తెలియదు, నాకు మర్చిపోనని చెప్పారు. 6 రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా అనంతబాబు తన భార్య, తన కుటుంబం చెప్పి ప్రత్యక్ష సాక్షులు మీడియా అంతా కూడా ఈ రోజు చేసినప్పుడు ఈ డోర్ డెలివరీ భయంకరమైనటువంటి ఆ యొక్క నేరస్తుని దళితులకు అప్పచెప్పాలి. ఎందుకంటే రాజమండ్రి కోర్టుకు వెళ్తానని ఒక రోజు, విజయవాడ వెళ్తానని ఒక రోజు తప్పి తిరుగుతున్నాడు. అది కాకుండా సాక్షుల్ని భయభ్రాంతులు చేసి ఆ భార్యను కానీ, వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ యొక్క తండ్రికి కానీ ప్రమాదకరమైన గుప్పింట్లో ఉండి బతుకుతున్నారు భయంగాని. ఇతను బయట ఉన్నని చెప్పి కూడా కుటుంబానికి రక్షణ లేదు కనుక ఈ రోజు రోడ్డు ఎక్కువసినట్టు పరిస్థితి వచ్చింది. ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే అనంతబాబుని సెంట్రల్ జైలు తరలించాలి, లేకపోతే మా దళితులు కానీ అప్పచెప్పేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్కా